హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే వినాయక చవితి రోజు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి మేము రాష్ట్రపతి నిలయం దగ్గర అంటే అక్కడికి వెళ్ళిపోయాం. ఫస్ట్ మన పర్సనల్ వెహికల్స్ ఏ వెహికల్స్ ఉంటే అవన్నీ పార్కింగ్ ఏరియాలో పెట్టి తర్వాత మనం టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్కి 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీకు కావాలంటే ముందే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, అవైలబుల్ ఉంది ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. సమ్ అంటే ఆధార్ కార్డ్ సమ్ ఏదో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి, సో అవన్నీ పెడితే ఇచ్చేస్తారు. చూసేయండి, చూసేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ కింద పెడతాం కదా రాష్ట్రపతి నిలయం గిలయం, లోపలికి పోయినాక ఓకేనా గాయస్? చూపి ఇట్లా చూపి, ఇప్పుడు చూపి, ఇప్పుడు బాయ్. ఆమె బాధ ఏం చెప్పానా, ఆమెకి ఆడినప్పుడప్పుడు వెనక నుంచి వస్తాయి ఫోటోలు అని చెప్పి. నెమలి పికాక్స్ వినిపిస్తున్నాయి కదా, అవన్నీ నెమ్మలేదు. నేను కొంచెం సిక్ ఉన్నా, సో అవన్నీ సపోటా కాయలు, అవి ఒక్కటి అమ్మితే చాలు. రోడ్స్ చాలా క్లీన్గా ఉంటాయి. ఓకే పద్ధతి. ఈ రాష్ట్రపతి నిలయం అనేది 90 ఏకర్స్లో ఉంది. చూసా ఇక్కడ ప్రతిరోజు కాదు, సమ్ అకేషనల్గానో డైలీనో ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ 5కి అయితే వాటర్ డ్యాన్స్ జరగద్ది, లైట్స్ పెడతారంట. మేమైతే అంతసేపు లేము, బట్ స్టిల్ అదిగో అక్కడ వీణ పట్టుకున్నారు కదా, వాళ్ళు కూడా ఏదో ఈవెంట్ కోసం వచ్చారు. ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా ప్రెసిడెంట్స్కి బయటికి వచ్చి వాటర్ తాగాలన్నా వీడికి వచ్చి తాగేవాళ్ళు. ఓకే, నీకెట్ట తెలిసే? నేను నీకెట్ట తెలుసు ఫోన్ అని? ఇది సమ్ ఎంట్రీస్కి సెక్యూరిటీ గార్డ్స్. నేను చెప్పిన రెయిన్ డ్యాన్స్, అది వాటర్ డ్యాన్స్ అనేది ఈ ప్లేస్లోనే, అక్కడే ఆ వాటర్తో లైట్స్ పెట్టి చేస్తారు. అక్కడనే ఒక పార్క్ కూడా ఉంటుంది పిల్లల కోసం. చూడండి గాయస్, పువ్వు ఈమెను మాత్రం కట్టేసి కొడతారు ఫస్ట్, ఎందుకంటే పూలు ఆకులు అన్నీ దొరుకుతాయి. అన్నీ కోస్తున్నాడు ఇల్లంతా. అడవి మనుషులతో రాకూడదు గైస్. ఫోటో షూట్స్ జరుగుతున్నాయి అక్కడ, మనకెందుకు బ్రో. అక్కడ చూడు, చూసారు కదా ఈ కాయని ముట్టుకుంటే మస్ అయిపోయి, ఏదో పెద్ద డైలాగే ఉంది, గుర్తుకు రాలి అంత డైలాగ్. ఇప్పుడు జింకలు 2 చూస్తున్నాయి, ఇవే ఆ కాయలు. మీరు ఆ మూవీలో చూస్తుండే కాయలు. మీకు సర్ప్రైజ్, వా, మీరు వెళ్ళి నిలబడుకోండి, నేను ఫోటోలు తీస్తాను. ఇంకా రిటర్న్ అయ్యే టైంలో మా బాబాయ్ ఒక అన్ని పరిచయం చేస్తానని చెప్పి ఒక అంకుల్ని పరిచయం చేశారు. ఓకే, లైఫ్ అప్పట్లో. ఓకే, సార్ అట్లుండేవాడు అనమాట. సార్ అట్లుండి మళ్ళీ కొడుకు కూతురు. అంకుల్ని చూసి అంకుల్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా ఈవినింగ్ మేమైతే పూజకి వెళ్ళిపోయాం, నేను మా అక్క మా ఫ్రెండ్. సో పూజ చేసుకుంటున్నాం అంతే. మీరందరూ కూడా మీ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
నేనైతే ఈ ఇయర్ చాలా మంచిగా చేసుకున్నాం. అంటే ఇంట్లో లేనంతే తప్పితే మిగతా అంతా ఓకే. మంచిగా ఫుడ్ కూడా తిన్నా 3 days. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహం ఇచ్చి చేయించారు మాకు పూజ అయితే బాబాయ్ దగ్గరుండి. యాక్చువల్లీ బాబాయ్ వాళ్ళదే టెంపుల్ అంట. సో అక్కడనే విగ్రహం పెట్టింటే ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం శమానాయ స్వాహ. सर्वदा లాస్ట్లో ఇంకా గంగా హారతి తీసుకొని మేమైతే మా డేని ఎంజాయ్ చేసాం గైస్. అంతే. నా వాయిస్ కొంచెం మంచిగా లేదు ఎందుకంటే కోల్డ్ కాఫ్ వచ్చింది. సో అంతే గైస్ ఈ బ్లాగ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.